హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈ సంవత్సరము ఫిబ్రవరి 4న రథసప్తమి వచ్చింది. మాఘమాసంలో వస్తుంది. ఆ రోజే సూర్యభగవానికి పూజ చేస్తారు చాలామంది. అలా కుదరని వాళ్ళు మాఘమాసంలో ఏ ఆదివారమైనా కూడా సూర్యభగవానికి పూజ చేసుకోవచ్చు. ఈ సూర్యభగవాను 7 అశ్వాలతో విహరిస్తూ ఉంటారు కాబట్టి మనము చిక్కుడుగాయలతో స్వామివారికి రథాన్ని చేస్తారు. ఇంకా ఎర్రని పూలతో అలంకరించుకోవడము చాలా విశిష్టత. నేను రథాన్ని చేశాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను మీకు చూపిస్తాను. మీరు కూడా చిక్కుడుగాయలతో రథాన్ని చేసి పూజ చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. సూర్యభగవానికి పూజ చేయడం వల్ల ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. చిక్కుడుగాయ రథం చేయడానికి చిక్కుడుగాయలు 7 అగరబత్తీలు తీసుకున్నాను. మనకు అగరబత్తితో పని లేదు, అగరబత్తి స్టిక్తో పని ఉంది. ఒకవేళ చీపురులు ఉంటాయి కదండి కొత్తవి, ఆ కొత్త చీపుర్లతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కొత్త చీపురు లేదు, అందుకనేసి అగరబత్తి స్టిక్స్ తీసుకున్నాను. ఇదంతా తీసేసి యూస్ చేస్తాను అన్నమాట. 2 చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇక్కడ గింజ ఉంది కదా, గింజలోకే కూర్చోాలి, అప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా గింజలో గుచ్చుకున్నామనుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. లేదంటే ఊగులాడుతున్నట్టుగా ఉంటుంది, రథం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం గింజలోకే గుచ్చుకోవాలి. వెనుక భాగంలో కూడా గింజకే గుచ్చుకుంటున్నాను. తర్వాత పై వైపుకి ఇలా 4 వైపులు కుచ్చేసుకోవాలి. ఇలా 4 స్టిక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా గింజకే కుచ్చుకోవాలి. చూడండి, దీనిపైనే ఇది రావాలి. ఈ చిక్కుడుకాయ పైన ఇంకో చిక్కుడుకాయ రావాలి. ఇటువైపు వస్తే బాగోదండి, రథము సరిగ్గా సెట్ అవ్వదు. అందుకని దీనిపైనే రావాలి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా స్టిక్స్ తీసుకొని ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్నాను. ఇలా ఇప్పుడు 3 చిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్న స్టిక్తో ఇలా జాయిన్ చేసేసాను. ఫస్ట్ ఒక చిక్కుడుకాయ, మధ్యలో ఉన్న చిక్కుడుకాయని తీసుకొని ఇక్కడ స్టిక్తో కుచ్చేస్తున్నాను. గింజకే కుచ్చుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకొకటి రైట్ వైపుకి కుచ్చుతున్నాను. చూడండి, మన రథం రెడీ అయిపోయింది. ఇప్పుడు కుంకుమ గంధంతో మనము అలంకరించుకుందాము. ఫస్ట్ నేను గంధం పెట్టేస్తున్నాను. మొత్తం గంధం పెట్టిన తర్వాతే నేను మళ్ళీ కుంకుమ పెడతాను. ఇలా గంధము కుంకుమ పెడితే చాలా బాగుంటుందండి. మంచిగా అతుక్కుంటుంది అనమాట, మంచిగా స్టిక్ అవుతుంది. మొత్తం గంధం పెట్టేసిన తర్వాత కుంకుమ పెట్టి చాలా మంచిగా అంటుకుంటుంది కుంకుమ అంతా. మన రథసప్తమి రథం రెడీ అయిపోయింది. చూడండి, పూలతో అలంకరించుకుందాము. సూర్యభగవానికి ఎర్రని పూలతో ఇంకా చిక్కుడుగాయలతో అలంకరణ చాలా విశిష్టత. మన స్తోమతని బట్టి మనము అలంకరించుకోవచ్చు దేవుణ్ణి. ఇలాగే చేయాలని ఏమీ లేదండి కదండి. ఎంత ఈజీగా చేసేసాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.